ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి ఆశ్రయ దుర్గం ఉండి వారున్న దుఃఖములోంచి, వారున్న బాధలోంచి, వారున్న శోధన నుంచి, వారున్న వేదనలోంచి, వారున్న కష్టములోంచి, వారున్న ఇబ్బందులోంచి, వారున్న శ్రమలోంచి, వారున్న నిట్టూర్పులోంచి ఇడిపించడం కోసం ఆయన ప్రేమ స్వరూపి. తన ప్రేమ గొప్పది, తన కనికరం గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు మనం చూస్తున్నవాడు. ఈ సర్వోన్నతమైన దేవుడు మన దీవించడానికి ఆశ్రయించగా ఇష్టపడి ఉన్నాడు. అందుకు ఆలోచించి ఈనాడు తన ప్రేమను బట్టి మన ఓదార్చ కోసం వర్షగంధము 2:23 చదువుకుడు దేవుడు నాకు జరుగుతుంది. నేను దాన్ని భూమి యందు నా కొరకే ఎత్తుదను, జాలి నొందని దాని యందు నేను జాలి చేర్చుకుందను. జాలి నొందని దాని యందు నేను జాలి చేర్చుకుందను. నా జనం కాని వారిని మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఆయన జీవగల తండ్రి. ఆయన ప్రేమ కరుణ కటాక్షం గలవాడు. ప్రయాస పెడుతున్న వాళ్ళారా, దేవునికి సన్నిధిలో ఆశ్రయించిన వారు ఎవరైతే నా యేసయ్య దగ్గర దేవుని యందు ఆసక్తి కలిగి నీవే నా ఆశ్రయం అని ఎవరు కోరుకున్నారో వారిని అత్యాసక్తి గలవాడే వారు విడిపించక, విమోచించక, కరుణించడం కోసం ఆయన కరుణమూర్తి కనుక వారు విమోచించడం కానీ ఇష్టపడుతున్న వాడిని నీతో చెరవస్తున్నాడు.